హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బైపు అట్ ద రేట్ ఆఫ్ నాలెడ్జ్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లో యథావిధిగా అంటే జీకే ప్రశ్నలు, నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి వివరాలు, తర్వాత కథలు మొదలైనవి ఉంటాయి. ఇప్పుడు ప్రస్తుతం మనం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి నోటిఫికేషన్ గురించి తెలుసుకుందాం. ఇక్కడ 691 పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దీంట్లో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్టులు 256, అదేవిధంగా అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ 435 ఉన్నాయి. అప్లికేషన్ స్టార్ట్ 16/7/2025 అనగా ఆల్రెడీ ప్రారంభమైంది. అప్లికేషన్ చివరి తేదీ ఆగస్టు 5, 2025. ఈ చివరి తేదీ లోపల మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. అప్లై చేసుకోవడానికి వయసు విషయానికి వస్తే 1/7/2025 నాటికి 18 సంవత్సరాలు పూర్తిగా నిండి ఉండాలి, 30 సంవత్సరాలు దాటకూడదు. అదేవిధంగా ఈ పోస్టులు డిస్ట్రిక్ట్ క్యాడర్కి సంబంధించినవి. ఈ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లో ఇక ఇంతకుముందు క్యారీ ఫార్వర్డ్గా 81 పోస్టులు, ఫ్రెష్గా 175 పోస్టులు, మొత్తం 256 పోస్టులు. ఇక్కడ స్కేల్ ఆఫ్ పే కూడా ఇవ్వడం జరిగింది. 25,220 రూపాయలు నుంచి 80,910 రూపాయల వరకు. అదేవిధంగా అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ క్యారీ ఫార్వర్డ్ ఉద్యోగాలు 60, తర్వాత ఫ్రెష్ ఉద్యోగాలు 375, మొత్తం 435. వీటికి స్టార్టింగ్ పేమెంట్ 23,120 రూపాయలు, 74,770 రూపాయల వరకు ఈ స్కేల్ ఆఫ్ పే ఉంటుంది. ఈ ఉద్యోగాలకు అప్లై చేసేటువంటి వ్యక్తి ఇంటర్మీడియట్ లేదా తత్సమానమైనటువంటి విద్యార్హత కలిగి ఉండాలి. ఇక ఫిజికల్ రిక్వైర్మెంట్ విషయానికి వస్తే హైట్ 163 సెంటీమీటర్లు ఉండాలి. అదేవిధంగా రౌండ్ ఆఫ్ ది చెస్ట్ 84 సెంటీమీటర్లు ఉండాలి. అదేవిధంగా చెస్ట్ ఎక్స్పాన్షన్ 5 సెంటీమీటర్లు కలిగి ఉండాలి. ఒకవేళ మహిళా అభ్యర్థులు అయితే హైట్ విషయానికి వచ్చేందుకు 150 సెంటీమీటర్లు కలిగి ఉండాలి. అదేవిధంగా చెస్ట్ రౌండ్ విషయానికి వచ్చేందుకు 79 సెంటీమీటర్లు, తర్వాత చెస్ట్ ఎక్స్పాన్షన్ విషయానికి వచ్చేందుకు 5 సెంటీమీటర్లు ఉండాలి. ఇక హైట్ విషయంలో కొందరికి, ముఖ్యంగా ఈ గూర్ఖాస్కు, నేపాలీస్కు, అస్సామీసు, ఎన్ఏఎఫ్ఏ, నాగా, మణిపూరు, గౌహతి, తర్వాత సిక్కిమ్స్, భూటానీస్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ వాళ్లకు 5 సెంటీమీటర్ల హైట్ తక్కువ ఇవ్వడం జరిగింది. ఇక ఎస్టీ వాళ్ళు ఒకవేళ ఈ క్యారీ ఫార్వర్డ్ పోస్టులకు మాత్రమే వర్తిస్తాయి. ఒకవేళ ప్రెస్ ఉద్యోగాలకు అప్లై చేస్తున్నట్లయితే వాళ్ళ హైట్ 158 సెంటీమీటర్లు ఉండాలి. అదేవిధంగా చెస్ట్ రౌండ్ 78.8 సెంటీమీటర్లు ఉండాలి. చెస్ట్ ఎక్స్పాన్షన్ 5 సెంటీమీటర్లు కలిగి ఉండాలి. ఎన్సీసీ సి సర్టిఫికెట్ ఉన్న వాళ్ళకు 5 బోనస్ మార్కులు, ఎన్సీసీ బి సర్టిఫికెట్ ఉన్న వాళ్ళకు 3 బోనస్ మార్కులు, ఎన్సీసీ ఏ సర్టిఫికెట్ ఉన్న వాళ్ళకు 1 బోనస్ మార్కు ఉంటుంది. అప్లై చేసే ప్రతి ఒక్కరూ ఓటీపీఆర్ యూజర్ ఐడితో అప్లై చేయాలి. ఒకవేళ కొత్త వాళ్ళైతే కొత్తగా యూజర్ ఐడి తయారు చేసుకోవాలి. దీనికి సంబంధించి వెబ్సైట్, అఫీషియల్ వెబ్సైట్లో వెళ్ళాలి. http://psc.ap.gov. అప్లై చేసుకునే విధానం పూర్తిగా ఆన్లైన్లో ఉంటుంది, కానీ ఎగ్జామినేషన్ మాత్రం పూర్తిగా ఆఫ్లైన్లో ఉంటుంది. సెలెక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే మొదట స్క్రీనింగ్ ఎగ్జామ్ ఉంటుంది, దాని తర్వాత మెయిన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఇక ఫిజికల్ ఎగ్జామినేషన్ ఇంతకుముందే చెప్పడం జరిగింది, అలా ఆ ఫిజికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. చివరిగా కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. అన్నిట్లో రాణించి మెరిట్లో ఉన్న వారికి మాత్రం ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. స్క్రీనింగ్ టెస్ట్ మొత్తం 150 మార్కులకు ఉంటుంది. జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ పైన 75 మార్కులు, అదేవిధంగా జనరల్ సైన్స్ అండ్ జనరల్ మ్యాథమెటిక్స్ పైన, అంటే ముఖ్యంగా ఎస్ఎస్సి స్టాండర్డ్ పైన 75 మార్కులు ఉంటుంది. ఒకవేళ రాంగ్ ఆన్సర్ ఇచ్చిన వాళ్ళకు 1/3 మార్కు కట్ చేయడం జరుగుతుంది. ఇక మెయిన్ ఎగ్జామ్ విషయానికి వస్తే ఇది 4 పేపర్లుగా జరుగుతుంది. క్వాలిఫైయింగ్ టెస్ట్ ఇది 45 మార్కులకు ఉంటుంది. ఇది పూర్తిగా ఎస్సే రాయాల్సి ఉంటుంది. ఇది డిస్క్రిప్షన్ టైప్లో ఉంటుంది. ఇక పేపర్ 1 జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ, ఇది పూర్తిగా ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది. పేపర్ 2 జనరల్ సైన్స్ అండ్ జనరల్ మ్యాథమెటిక్స్, అంటే ఎస్ఎస్సి స్టాండర్డ్ పైన, ఇది ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది. ఇది 100 మార్కులకు ఉంటుంది. మొత్తం మెయిన్ ఎగ్జామినేషన్ 200 మార్కులకు ఉంటుంది. ఇందులో కూడా 1/3 కట్ ఆఫ్ మార్కు ఉంటుంది, అంటే రాంగ్ ఆన్సర్ చేసిన వాళ్ళకు. ఇక కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్కి విషయానికి వస్తే ఇది 100 మార్కులకు ఉంటుంది. సమయం గంట సేపు ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళు దీంట్లో 30 మార్కులతో క్వాలిఫై కావాలి. అదేవిధంగా బీసీ వాళ్ళు అయితే 35 మార్కులు, ఓసీ వాళ్ళు 40 మార్కులతో క్వాలిఫై కావాలి. తర్వాత ఫీజు విషయానికి వస్తే ఇక అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు 250 రూపాయలు ఉంటుంది. అదేవిధంగా ఎగ్జామినేషన్ ఫీ 80 రూపాయలు ఉంటుంది. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ ఎక్స్ సర్వీస్ మ్యాన్, తర్వాత ఎవరైతే వైట్
రేషన్ కార్డును కలిగి ఉంటారో వాళ్ళకు ఎగ్జామినేషన్ ఫీ అనగా 80 రూపాయలు ఉండదు. ఇక ఎవరైతే ఇతర రాష్ట్రాల నుంచి అప్లై చేసుకుంటారో వాళ్ళు ప్రాసెసింగ్ ఫీజు మరియు ఎగ్జామినేషన్ ఫీజు తప్పకుండా చెల్లించాల్సి ఉంటుంది. ఇక ఇంకేదైనా సమాచారం కావాలంటే నా నెంబరు ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. దానికి ఫోన్ చేసి మరింత వివరాలు తెలుసుకోగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ కామెంట్.